ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ 3 జిల్లాల్లో పర్యటిస్తారు. తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఆయన టూర్ సాగనుంది. ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నెంబర్ 1 గేటును అధికారికంగా ప్రారంభిస్తారు సీఎం. ఆ తర్వాత ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామానికి వెళతారు. అక్కడి రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం చంద్రబాబు వేమగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నేడు ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉదయం 10 గంటలకు దేవాదుల ప్రాజెక్టు హెలీప్యాడ్ను చేరుకుంటారు. కన్నయ్యగూడెంలోని దేవాదుల ప్రాజెక్టు పరిశీలిస్తారు. దేవాదుల ఆఫ్టేక్ పాయింట్, పంపింగ్ స్టేషన్ను సందర్శిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనులు, నీటి సరఫరాపై అధికారులతో సమీక్షిస్తారు. ఉదయం 11:30కు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు చేరుకుంటారు. సీతమ్మ సాగర్ను సందర్శిస్తారు భట్టి, ఉత్తమ్. తెలంగాణ భవన్లో నేడు రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. రక్తం చల్లితే పంటలు పండుతాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించాలని ప్లాన్ చేశారు. రేవంత్ రక్తదాహానికి రక్తదానం పేరుతో తెలంగాణ భవన్లో తమ రక్తం ఇచ్చేందుకు సిద్దపడుతున్నారు బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా తాము సిద్దమేనన్న సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. నేడు, రేపు బీజేపీ సింగరేణి భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ యాత్రలో పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొనున్నారు. ఈ రోజు ఉదయం నాంపల్లి నుంచి సింగరేణి భరోసా యాత్రకు బయలుదేరుతారు నాయకులు. సింగరేణి ఏరియాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు కమలం నేతలు. వివిధ గనుల్ని సందర్శించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్లు పాల్గొంటారు. వైసీపీ అధినేత జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు జబ్బర్ తోటలో మత్స్యకారుల నివాసాలకు వెళ్లనున్నారు జగన్. కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి మాట్లాడితే అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాలన్నారు. అసలు కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం తనకు కూడా లేదని, వాళ్ళిద్దరూ తన స్థాయి నేతలు కాదన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే జీతం తీసుకోకూడదన్నారు వెంకటరెడ్డి. సీఎం రేవంత్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటారా అని ఎక్స్లో చేసిన పోస్టులో ప్రశ్నించారు. ఇంకా తీరలేదా మీ రక్తదాహమని క్వశ్చన్ చేశారు. 60 ఏళ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా, సరిపోలేదా అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ అని, ఆ పార్టీకి ఇంకెంత రక్తం కావాలని నిలదీశారు కేటీఆర్. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు అంటూ ఫైర్ అయ్యారు. తమ రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తామని, రైతులకు నీళ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. నెత్తురు ఇస్తేనే నీళ్లు ఇస్తామని ప్రభుత్వం కోరుతుంటే తమ రక్తం ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీపై జగ్గారెడ్డి సమీక్ష జరిపారు. ఎమ్మెల్యే సామేల్తో సమావేశమయ్యారు. 2 రోజులుగా తుంగతుర్తి నేతలతో జగ్గారెడ్డి భేటీ అవుతున్నారు. మొన్న ఎంపీ చామల, డీసీసీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుల నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు గాంధీభవన్ ముందు ఎమ్మెల్యే సామేల్కు అనుకూలంగా ఆయన అనుచరులు ధర్నా చేశారు. సీఎం రేవంత్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాశారు. కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్ని పునరుద్ధరించలేకపోయారని ఫైర్ అయ్యారు. ఎన్డీఎస్ఏ సిఫారసుల్ని సకాలంలో అమలు చేయలేకపోవడం వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు గుప్పించారు రామచంద్రరావు. అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. బస్తీలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కాచిగూడలో ప్రారంభమైన పాదయాత్ర గోల్నాక, అంబర్పేట, బాగంబర్పేట మీదుగా కొనసాగుతూ నల్లకుంటలో ముగిసింది. వర్షాలు పడేసరికి రోడ్లు పాడయ్యాయని, తాగునీటి కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారంటీని ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయట్లేదని విమర్శించారు. వాటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ సీఎం రేవంత్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ కాంగ్రెస్ లో మండల కమిటీల ప్రకటనాంశం చిచ్చురేపింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు వ్యతిరేకంగా గళం విప్పారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.
అధిష్టానానికి సవాలు విసురుతూ వేరే కమిటీని ఆయన ప్రకటించారు. తనను సంప్రదించకుండానే కమిటీలు నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇమాంపూర్లో అనుచరులతో కలిసి నర్సారెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. పోటాపోటీ కమిటీల ప్రకటనతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో పడింది. హైదరాబాద్లో నాలా వ్యర్థాలపై నగరవాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు సూచనలు చేశారు. నాలాల్ని డీసిల్టింగ్ చేస్తున్న సందర్భంగా విస్తుపోయే విషయాల్ని గుర్తించింది హైడ్రా. ఒక్కో నాలాలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు వెలికితీసినట్లు తెలిపింది. ప్రజలు ఇంట్లోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల్ని నాలాల్లో వేస్తున్నట్లు గుర్తించింది. దీని కారణంగానే నాలాల్లో వరద సజావుగా వెళ్లకుండా పొంగుతున్నట్లు తేలింది. వరద సజావుగా వెళ్లాలంటే ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాల్లో వెయ్యొద్దని కోరారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ తెలంగాణ టెట్ ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 2:30 రిజల్ట్ రిలీజ్ చేయనుంది విద్యాశాఖ. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జూన్ 16 నుంచి 22 మధ్య జరిగిన టెట్ పరీక్షలకు 1,15,000 పైచిలుకు మంది అభ్యర్థులు హాజరయ్యారు. జనగామ పట్టణం ప్రోటోకాల్ వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అగ్గిరాజేసింది. 23వ వార్డులో మున్సిపల్ ఎస్డీఎఫ్ నిధులతో మల్లన్న దేవాలయం ప్రహరీ గోడ, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయంలో మున్సిపల్ కమిషనర్ ప్రోటోకాల్ పాటించలేదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరును చివర్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఎంపీ సమక్షంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమనగుర్తిలో భూ అక్రమాలపై సీపీఎం నేతలు సీరియస్ అయ్యారు. గిరిజనులు, దళితుల భూముల్ని లక్ష్యంగా చేసుకుని అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పట్టాభూమిని దౌర్జన్యంగా ఆక్రమించడం వెనుక అధికారుల కుమ్మక్కు దాగి ఉందని ఆరోపించారు సీపీఎం నేతలు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రజా ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట రహదారిలో ఒక ముసలి రోడ్డుపై సంచరించడంతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. సాయంత్రం వేళలో రోడ్డు నుంచి పొలాల్లోకి వెళుతున్న ముసలి స్థానికుల కంటపడింది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్లు ఆందోళన చెందారు. అటవీశాఖ అధికారులు ముసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంది ప్రజలకు కుక్కల భయం పట్టుకుంది. గ్రామాలు, పొలాలతో పాటు సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనూ తిష్టవేస్తూ జనాలపై దాడులకు దిగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తమ సమస్య తీర్చండి మొర్రో అంటూ వేడుకుంటున్నారు. యానిమల్ కేర్ సెంటర్ నిర్వాహకుల తీరుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల కోసం తీసుకొచ్చిన కుక్కల్ని ఆపరేషన్ తర్వాత ఇక్కడే వదిలేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని వాపోతున్నారు. గతంలో 10ల సంఖ్యలో ఉంటే ఇప్పుడు కుక్కల సంఖ్య 100లు దాటిందని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. 6 ఏళ్ల మనుమరాలకి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు ఎస్ఐ. అది కూడా రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు మీద ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దీంతో బంపర్ టు బంపర్ వాహనాలు నిలిచిపోయాయి. ఏంటని నిలదీస్తే స్థానికుల్ని దబాయించింది బాలిక. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మైసూరుకు అక్రమంగా తరలిస్తున్న 94 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకునే 3 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రీన్ఫీల్డ్ హైవే గంజాయి స్మగ్లర్లకు ప్రధాన మార్గంగా మారుతుండటంతో పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. ఎగ్జిట్ వద్ద ఈగిల్ టీం, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. 2 ప్రిన్సిపాళ్ల మధ్య విభేదాలతో స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ఆందోళన కేజీబీవీలో కన్నీళ్లు పెట్టుకున్నారు వట్పల్లి కేజీబీవీ విద్యార్థినులు. వట్పల్లిలో కేజీబీవీకి భవనం లేకపోవడంతో ఆందోళన కేజీబీవీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు. 2 కేజీబీవీల ప్రిన్సిపాళ్ల మధ్య కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. వట్పల్లి విద్యార్థినులు తమను తక్కువ చూపు చూస్తున్నారని తల్లిదండ్రుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. బొల్లవరం ఏరియాలో ఇటీవల కొత్తగా నిర్మించిన రోడ్డు నాణ్యత సరిగా లేదని ఆరోపిస్తూ వైసీపీ నేతలు పరిశీలనకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నాగార్జున యాదవ్ను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చామని పోలీసులు అంటున్నారు. ఇండియా కూటమిలో విభేదాలు మరింత ముదిరాయి. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనను డీఎంకే తిరస్కరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తమను వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఆరోపించింది. కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో తమిళనాడు ప్రత్యర్థులైన జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కలిసి ఉండొచ్చని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ సూచించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కానీ డీఎంకే తోసిపుచ్చింది. కేరళ, బెంగాల్ మోడల్ తమిళనాడులో పనిచేయదన్నారు డీఎంకే ఎంపీ గణపతి రాజ్ కుమార్. కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేతో చేతులు కలిపి కూటమికి ద్రోహం చేసిందన్నారు. ఇప్పుడు వీసీకేని మధ్యవర్తిగా పెట్టి తమను ఒప్పించే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒడిశాలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర సందర్భంగా గుండీచా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వారం పాటు గుండీచా ఆలయంలో కొలువు తీరనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒడిశా సంప్రదాయ అలంకరణలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ మరమ్మతులు, అభివృద్ది పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ క్రమంలోనే భద్రత, రద్దీ నియంత్రణ, పూజా కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్నాథుడి ఆశీస్సులతో ఈసారి రథయాత్ర ఎలా ఆటంకాలు లేకుండా ఘనంగా జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2వ వారంలో కూడా ఏపీలో ఎండలు మండుతున్నాయి. బ్రేక్ మాన్సూన్ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తాకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. బాపట్ల, కోనసీమ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా మినహా రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. ఉత్తరాంధ్రలో కూడా 1-2 చోట్ల మాత్రమే ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.